నాగర్ కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి మండలానికి చెందిన పాలెం అనే ఒక చిన్న గ్రామం ఒకప్పుడు ప్రపంచాన్ని ఆకర్షించింది. సాదా సీదాగా ఉన్న ఈ గ్రామం 1980వ సంవత్సరంలో శాస్త్రవేత్తలు, అంతరిక్ష పరిశోధకుల తాకిడికి కారణమేంటి, ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు ఎలా తెచ్చుకుందో ఇప్పుడు చూద్దాం. పాలెం గ్రామం ఇతర గ్రామాల మాదిరిగానే కనిపించిన 1980 ఫిబ్రవరి 16న జరిగిన సంపూర్ణ సూర్యగ్రహణం ఈ ఊరిని ప్రపంచ పటంలో ప్రత్యేకంగా నిలిపింది. సరిగ్గా ఆ రోజున గ్రామం వద్ద గ్రహణం స్పష్టంగా కనిపించబోతుందన్న అంచనాలతో అనేక మంది శాస్త్రవేత్తలు అక్కడికి చేరుకున్నారు. 1980 సంవత్సరంలోనే ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా జర్నల్లో అబ్జర్వేషన్ ఆఫ్ టోటల్ సోలార్ ఎక్లిప్స్ ఆఫ్ ఫిబ్రవరి 16, 1980 పేరుతో విపి గౌర్, కేఆర్ బోండాల్, కేఎస్ సిన్వా, జీసీ జోషి, ఎంసీ పాండే కలిసి ఒక పత్రాన్ని ప్రచురించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఉస్మానియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైదరాబాద్ కు పశ్చిమాన 110 కిలోమీటర్ల దూరంలో పాలెం అనే చిన్న గ్రామాన్ని ఈ సూర్యగ్రహణ పరిశీలనకు ఎంచుకున్నాం అని ఆ పత్రంలో రాశారు. పాలెం గ్రామం ఎలా ఎంపికైందంటే, ఒక గ్రహణాన్ని పరిశీలించడానికి అమ్రాబాద్ అనే మార్గం అత్యంత చీకటి ప్రాంతంగా గుర్తించబడుతుంది. పాలెం ఆ మార్గంలో ఉండటంతో దాదాపు 4 నిమిషాల పాటు గ్రహణాన్ని చూసే అవకాశం ఉండేదని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాకుండా అక్కడ ఆకాశం నిర్మలంగా ఉండటము కీలక పాత్ర పోషించింది. శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వెబ్సైట్ ప్రకారం 1980 ఫిబ్రవరిలో జరిగిన ఈ గ్రహణాన్ని పరిశీలించేందుకు 40 దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు పాలెంకు వచ్చారు. వారు దాదాపు 40 రోజుల పాటు అక్కడే బస చేసి పరిశోధనలు కొనసాగించారు. నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ వారు పాలెంలో ప్రత్యేక కెమెరా అమర్చారు. అక్కడ తీసిన ఫోటోలు సౌర గ్రహణాల ఫోటోగ్రఫీలో కొత్త తీరును తెలియజేశాయి. అప్పటి వరకు అభివృద్ధి చెందుతున్న పరిశీలన పద్ధతుల్లో ఇది ఒక మైలురాయింది. ముఖ్యంగా సూర్యుని ఔటర్ కరోనాలోని మధ్య భాగాన్ని అధ్యయనం చేయడంలో ఇది ఎంతో దోహదం చేసింది. సోలార్ ఫిజిక్స్ లో మరింత ముందుకు వెళ్లడానికి ఉపయోగపడింది. ఈ అభివృద్ధితో పాలెం గ్రామం సౌర పరిశోధనలో కీలక పాత్ర పోషించింది. ఈ పరిశోధనలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా తోడ్పడగా అమెరికాకు చెందిన స్మిత్సోనియన్ ఆస్ట్రోఫిజికల్ అబ్జర్వేటరీ కూడా తన సహకారాన్ని అందించింది. శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం ఇది 20వ శతాబ్దంలో భారతదేశంలో కనిపించిన మొదటి సంపూర్ణ సూర్యగ్రహణం. పాలెం పరిశోధన వల్ల వచ్చిన ముఖ్యమైన విషయాలేంటంటే, సూర్యుని కరోనా హై రిజల్యూషన్ చిత్రాలు లభించాయి. కరోనాలోని సంక్లిష్టమైన అయస్కాంత నిర్మాణాలపై అవగాహన పెరిగింది. భూ వాతావరణం, ఐనోస్పియర్ పై సూర్యుడి ప్రభావాన్ని విశ్లేషించడంలో సహాయపడింది. భారత, అమెరికా శాస్త్రవేత్తలు కలిసి పనిచేసే అవకాశాన్ని కల్పించింది. అప్పట్లో గ్రహణాన్ని పరిశీలించేందుకు శాస్త్రవేత్తలు తమ పరికరాలతో ఒక ఊరినే ఆశ్రయించాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం వారు అవసరమైతే కృత్రిమ గ్రహణాలే సృష్టించగలిగే స్థాయికి చేరుకున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో పాలెం ఒక చారిత్రాత్మక మైలురాయింది.